బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనలపై చర్చించినట్లు సమాచారం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనలపై చర్చ జరిగినట్లు సమాచారం. రైట్గా ఇది ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు మరింత సమాచారం. పవన్, ఏదైతే ఉండవల్లి నివాసంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సమావేశం అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే ముగిసింది. దాదాపు 2 గంటల 15 నిమిషాల పాటు కూడా ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వ సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను అయితే మాత్రం చర్చించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా 2 గంటల 15 నిమిషాల పాటు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలు కీలకమైనటువంటి అంశాలు అయితే మాత్రం తెలియజేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు మొత్తాన్ని కూడా చంద్రబాబుకి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే వివరించారు. అదే విధంగా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 4 రాజ్యసభ సీట్లు కూడా ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఇటు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, 3 కూటమి సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా ఎన్ని సీట్లు ఎవరికి కేటాయింపు చేయాలి అనేటువంటి దానిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా సంబంధించినటువంటి దానిపై కూడా ఒక క్లారిటీ తీసుకున్నారని కూడా తెలుస్తా ఉంది. సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ముఖ్యంగా చూస్తున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి RWS, అదేవిధంగా అటవీ శాఖ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇంకా ప్రధానంగా కూడా చర్చ అయితే మాత్రం జరిగినట్టు తెలుస్తా ఉంది. జలజీవన్ సంబంధించిన మిషన్ పనుల పురోగతి కావచ్చు, నిధుల వినియోగం సంబంధించి కావచ్చు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి రోడ్లు అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయింపులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కీలకంగా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పంచాయతీలకు చేపట్టినటువంటి మ్యాజిక్ డ్రైన్లకు సంబంధించినటువంటి పనులు అని ఏ విధంగా పంచాయతీల్లో తరహాలో డ్రైన్లు పూర్తి స్థాయిలో నిర్మించడం అనేటువంటి దానిపై కూడా ఒక క్లారిటీ అయితే మాత్రం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నీటిపారుదలకు సంబంధించి కూడా డ్రైనేజీల్లో ఉన్నటువంటి పూడికి తీత అంశాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చంద్రబాబుతో మాట్లాడారు. వేసవి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పూడికి తీత పనులను చేపట్టి రైతులకు పంటలు వేసేలోపు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆయా సంబంధించినటువంటి పనులు మొత్తం కూడా పూర్తయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే మాత్రం వివరించారు. అటవీ శాఖ చేపట్టినటువంటి హనుమాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క హనుమాన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి అయితే మాత్రం వివరించారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నీటి సమస్య లేకుండా ఉండాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా కూడా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసే విధంగా అయితే మాత్రం ఈ రోజు ఒక చర్చ అయితే మాత్రం జరిగినట్టు తెలుస్తా ఉంది. దాదాపు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాల్సినటువంటి విధి విధానాలపై కావచ్చు, అదేవిధంగా ప్రజా సమస్యలపై కావచ్చు, తదితర అంశాలపై కూడా 4 రోజుల పాటు అంటే రేపటి నుంచి అసెంబ్లీ అయితే మాత్రం తిరిగి పునఃప్రారంభం కాబోతోంది. 4, 5, 6, 7 ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పి దానిపై కూడా చంద్రబాబు నుంచి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఇంకా చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా వీరిద్దరూ కూర్చున్నారు. దాదాపు 2 గంటల 15 నిమిషాల పాటు కూడా వీరి యొక్క భేటీ కొనసాగింది. ఈ భేటీలో అయితే మాత్రం రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు. ఇటు కల్తీ పాల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఏదైతే దీపావళి సంబంధించిన మందుల గోడౌన్ సంబంధించి దాదాపు 23 మంది మృత్యువాదమైనటువంటి ఘటన కావచ్చు, ఇటు విజయనగరం జిల్లా సంబంధించి అతిసార వ్యాధి కావచ్చు, ఇలా దాదాపుగా కూడా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రాబోయే వేసవి నేపథ్యంలో కూడా ఇంకా ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా కూడా అధికారులను సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం తమపైనే ఉంది కాబట్టి
వీటికి సంబంధించిన దానిపై కూడా మనం త్వరితగతిన కొన్ని రివీల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబుకి వివరించారు. మరి అదేవిధంగా జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో రాష్ట్రంలో ప్రస్తుతం జలజీవన్ మిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం మాట్లాడారు. మరి అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అయితే మాత్రం కూటమి ప్రభుత్వంపై అయితే మాత్రం ఎప్పటికప్పుడు విమర్శల వర్షం కురిపిస్తా ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు. మరి దానికి సంబంధించినటువంటి దానిపై కూడా ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం సంబంధించినటువంటి కల్తీ వ్యవహారంలో ఇటు కూటమి ప్రభుత్వం మూకుమ్మిడిగా వెళ్తా ఉంటే మరోపక్క విపక్ష వైసీపీ మాత్రం దాన్ని తిప్పుకొడుతూ ఎక్కడికక్కడ కూడా దీనిపై ఒక ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి దీన్ని కూడా ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనేటువంటి దానిపై అయితే మాత్రం ఒక చర్చ జరిగింది. మరి అదే విధంగా ఇప్పటికే కూడా తిరుమల లడ్డు సంబంధించినటువంటి కల్తీ వ్యవహారంలో కూడా వన్ మ్యాన్ కమిటీ కూటమి సంబంధించినటువంటి దానిపై కూడా ఏ విధంగా వేయాలనే దానిపై కూడా ఒక సమగ్ర చర్చ కూడా జరిగింది. మరి అదే విధంగా ముందుగా మొదటిగా రాష్ట్రంలో ఏదైతే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క పనితీరు ఏ విధంగా ఉందో కూడా ఒకసారి మనం క్రియాశీలకంగా అంటే ప్రత్యక్షంగా కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి జిల్లాలో అయితే మాత్రం పర్యటన కొనసాగించే విధంగా ఉండాలని చెప్పి కూడా ఈ యొక్క భేటీలు అయితే మాత్రం చర్చించుకున్నారు కూడా ఇటు డిప్యూటీ సీఎం అదే విధంగా సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇకపోతే చివరిగా నామినేటెడ్ సంబంధించినటువంటి పోస్టుల భర్తీ ఏదైతే టిటిడి కావచ్చు ఇంకా పలు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక సమాయత్తంతో బీజేపీ జనసేన టీడీపీ మూడు కూడా పూర్తి స్థాయిలో కూడా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక సమన్వయంతో వెళ్ళాలి. కాబట్టి మరి దీనిపై కూడా ఈ రోజు నామినేటెడ్ పోస్టులు వస్తుంటే అంశం కూడా ప్రధానంగా అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చంద్రబాబు పూర్తిగా ఈ అంశాలపై కూడా చర్చించుకున్నటువంటి అనంతరం కూడా ఇక రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి అడుగులు ముందుకు వేయాలంటే కనుక ఖచ్చితంగా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే మాత్రం ఇరువురు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ భేటీ చూస్తే గనక రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపులు తిరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రితో దాదాపు 2 గంటల 15 నిమిషాలు భేటీ అయ్యాడు. కాబట్టి ఇలా దాదాపుగా మరి కొన్ని కీలక అంశాలు అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అంశాలు కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే కొంత సంతృప్తి వ్యక్తం చేస్తూ అయితే మాత్రం రావడం జరిగింది. మరి ఏది ఏమైనా కూడా ఈ రోజు జరిగినటువంటి యొక్క భేటీ అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను సంచలనంగా మారింది. పెను సంచలనం మారడంగా కాకుండా రానున్న రోజుల్లో ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఒక వరాల జలు కురిపించే విధంగా కూడా ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయితే మాత్రం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.